అతనికి కూడా ఆ విధమైన వేట విద్యలో వాళ్ళకి నేర్పరితనం నేర్పుతూ కాట్రేని జాతర అని చేశారు. ఆ సవయస్కులందరికీ కలిపి ఒకేసారి చేస్తారు ఆ సంస్కారం చేసి వాళ్ళని పంపించారు వేటాడడానికి. నేర్పరితనంగా కొంతమంది శిక్షకులనిచ్చి పంపిస్తారు వేటలో నేర్పరితనం నేర్చుకోవడానికి. ఇలా వీడు క్రమక్రమంగా వేటలో నైపుణ్యం పొందాడు. ఇంక అప్పుడప్పుడు యవ్వనం వస్తుంది. ఒకసారి తోటి స్నేహితులు కలిసి వేటకెళ్ళిన వాడు కొద్ది రోజుల వరకు వేటాడి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. వెళుతూ ఒక రాత్రి వచ్చేప్పటికల్లా ఒక అడవిలో అలసిపోయి పడుకున్నారు అందరూ కూడా. అప్పుడు కలలో ఒక ఆయన కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే వడలం తెల్లని పూదిపూత పులితో లొడ్డాణము అచ్చైన కెంజడలు. తెలుగులో పదాలు వడలం తెల్లని బూదిపూత పులితోలు వడ్డాణము కెంజడలు ఎర్రని రంగుతోనూ జటాజూటము విభూతి రుద్రాక్షలతో కనబడ్డ ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎవరో చెప్పలేదు, ఎందుకంటే పిల్లాడికి కూడా శివుడు విష్ణువు పేర్లేని తెలియో గనక కనబడ్డవాడు పరమేశ్వరుడే. నాయన ఇక్కడి నుంచి కొంత దూరం వెళితే చెట్టు కింద శివలింగం ఉంది పూజించు అన్న మాట వినబడింది. వెంటనే కళ్ళు తెరిచాడు. అందరూ నిద్రపోతున్నారు చుట్టూ తోటివాళ్ళు. తానొక్కడికే ఈ స్వప్నం వచ్చింది. ఈ చెప్పింది ఎంత మేరకు నిజం ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక గుర్ఘరధ్వని చేస్తూ అడవి పంది కనబడిందండి ఇక్కడ. అంటే చెప్తే రాడేమో తెప్పించుకుందాం అనుకున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే అడవి పంది కనబడిందో కల విషయం మర్చిపోయాడు. మంచి ఉడుకు రక్తం కదా, ఇప్పుడు అడవి పందిని వేటాడిన గొప్పతనం చూపిస్తాను. చేతులు ఉన్న విల్లమ్మను తీసుకున్నాడు. అడవి పందిని తరుముదామని వెళ్ళాడు. అది పరిగెత్తింది. ఈయన పరిగెత్తాడు. క్రమంగా ఈ మందకు దూరం అయిపోయాడు, తన తోటి వాళ్ళకి దూరం అయిపోయాడు. అది తిరిగి 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 అసలు అడవి పంది అయితే దొరికేదేమో, ఇది దొంగ అడవి పంది ఇక్కడ. అందుకే దొరికిందని బాణం వేయబోతుంటే అంతర్ధానం అయిపోయినట్టు అయిపోయేది. ఇంకో చోట కనబడేది. దాని వెంట 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 వెళ్ళాడు. తన నాశాశలం త్రిప్పే అంటాడు ఇక్కడ దుర్జటి. దిక్కు దిక్కుల్లో తిప్పి ఆఖరికి శివలింగం ఉన్న చోటుకు వచ్చి అంతర్ధానం అయిపోయింది. అక్కడ దాకా తేవడమే దాని ఉద్దేశం. ఇక్కడ అత్యద్భుతమైన మాట చెప్తాడండి. తిన్నగా వచ్చి ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఈయనకు ఎదురుగా శివలింగం కనబడింది. అదేదో రాయి అనుకోలేదు. శివలింగం చూసిన వెంటనే తానెవడో మర్చిపోయాడు. వెంటనే చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు కింద పడేసి శివలింగంకి వెళ్ళిపోయి కళ్ళ నీళ్లు కార్చుతూ మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు దోయిలించి అలా నమస్కరిస్తున్నాడు. అంటే ఏ పూర్వజన్మ సంస్కారము జాగృతమైందప్పుడు. శివలింగాన్ని చూసిన వెంటనే తన్ను తాను మైమర్చిపోయాడు. తాను వేటగాడినని పంది వెంట వేస్తున్నాను అన్నీ మర్చిపోయి తన్ను తాను మర్చిపోయి అలా శివలింగాన్ని చూస్తూ కన్నీరు కార్చుతూ ప్రేమగా వీళ్ళ లింగాన్ని నిముడుతూ కూర్చుండిపోయాడు. వెనక్కి రాలేదు. తెల్లవారిపోయింది. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కాంచారు. ఇతను కనబడలేదే అనుకుని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఇక్కడ కనబడ్డాడు. ఎలా ఉన్నా అంటే ఆ శివలింగాన్ని చూస్తూ కూర్చున్నాడు. అలాగే ఇక్కడున్నావా, నీకోసం కంగారు పడిపోతున్నామయ్యా, పద వెనక్కి వెళదాం అంటున్నా వెనక్కి తిరగలేదండి. ఎంత తపస్సు చేస్తే ఆ సమాధి స్థితి వస్తుంది, అచంచలమైన ఏకాగ్రత వస్తుంది. ఇతనికి స్వామిని చూసిన వెంటనే ఏకాగ్రత